నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. నేను వెంకట్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 11/11/2011 శుక్రవారం విశిష్టమైన రోజున జంగారెడ్డిలోని ఏరియా ఆసుపత్రిలో లక్కీ చిల్డ్రన్స్ జననం, పుట్టినరోజు జరుపుకున్న లక్కవరంలోని ముగ్గురు కావలలు. ఈ నెల 12వ తేదీన జంగారెడ్డి గోకుల పారిజాతగిరిలో పుష్కర నది జలాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి. ఏజెన్సీ ప్రాంతంలోని వీరన్నపాలెంలో కుట్టు మిషన్లు ఇస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన తాడే సంస్థ నిర్వాహకులు. జంగారెడ్డిలోని భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి కేంద్రంలో కార్తీక దీపాలను వెలిగించిన గ్రామ నాయకులు. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా జరుపుకున్న జంగారెడ్డి మండలంలోని దేవులపల్లి బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. గ్రామాలలో తిరిగి పేదలకు వైద్య సేవలు అందించే 104 వాహనాలకు బ్రేక్ పడింది. 104 ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మె సైరన్ మోగిస్తున్నారు. జంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్క దీక్షలను ప్రారంభించారు 104 ఉద్యోగులు. ఈ సందర్భంగా జీవో నంబర్ 3ని అమలు చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం 104 ఉద్యోగులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి పృథ్వీరాజు, ఎం శ్రీనివాస్, కె శిరీషరాణి, కనకదుర్గ, రాజశేఖర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. We want DCADS వ్యవస్థని జీవో నంబర్ 3ని ఉద్యోగ భద్రతను. ఈ రోజున గవర్నమెంట్ మాకు రావాల్సిన కనీసమైన సౌకర్యాలను కల్పించకుండా ఎన్నో బాధలను, ఎంతో విలువైనటువంటి అవమానాలను ఎదుర్కొని ఈ రోజున గ్రామంలో మందులు లేక, సరైన మందులు లేక, వాళ్ళ యొక్క గ్రామ ప్రజల యొక్క చివాట్లకు అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ మా యొక్క 104 సిబ్బంది అనేక రకాలుగా బాధపడుతూ కూడా ఈ రోజు వరకు మేము వర్క్ చేయడం జరిగింది. అలాగే మాకు రావాల్సిన 3 నెలల వేతనాలు, డిఏ బకాయిలని వెంటనే విడుదల చేయాలని గవర్నమెంట్ తరఫున కోరుతున్నాం. అలాగే మాకు ఇవ్వాల్సిన జీవో నెంబర్ 3ని వెంటనే అమలు చేయాలని, జీవో నెంబర్ 3 ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శాలరీస్, అలాగే ఉద్యోగ భద్రతను 104 సిబ్బందికి అమలు చేయాలని చెప్పి వెంటనే కోరుకుంటున్నాం. జంగారెడ్డి మండలంలోని మైసన్నగూడెం గ్రామంలో సైతం ఎండిన వరి పొలాలు దర్శనమిస్తున్నాయి. ఆ గ్రామానికి చెందిన యువకుడు పారేపల్లి శ్రీనివాస్ కొండంత ఆశతో 2 ఎకరాల వరి పొలాన్ని 20,000 రూపాయల కౌలుకు తీసుకున్నాడు. చివరికి అతని చుట్టూ ఉన్న పొలాలు ఏపుగా పెరిగి ఈ 2 ఎకరాలు మాత్రం ఎండిపోయాయి. వ్యవసాయం సాగు చేసి 4 నౌకలు సంపాదించాలని ఆశపడితే పెట్టిన పెట్టుబడులు సైతం రాని పరిస్థితి ఏర్పడిందని సిటీ న్యూస్తో ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికంటే కూలీనాలు చేసుకుంటే తన జీవనం హాయిగా గడిచిపోదని రోధిస్తున్నాడు. మోటార్ సహాయంతో చెరువులో నీరు తోడినా ఉపయోగం లేకుండా పోయిందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యమని సిటీ న్యూస్ వద్ద వాపోయాడు. నా పేరు శ్రీనివాస్ బాలాజీ అండి. మా ఊరు మైసన్నగూడెం గ్రామం అండి. నేను కౌలుకి 2 ఎకరాలు చేస్తున్నాను అండి. అది 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే వ్యవసాయం మొత్తం ఎండిపోయిందండి. దీనికి మున్సిపల్ గారిని అడిగితే మున్సిపల్ గారు విఆర్ఓని కలమంటున్నారండి. ఆయన ఎక్కడ ఉంటారో తెలియదండి మాకు. ఈయన రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అంటున్నాను. వారం రోజులు పెట్టి ఆయన కోసం చూస్తున్నామండి. ఆయన వారం రోజులు పెట్టి ఆయన మున్సిపల్ గారు కలవలేదండి. పొద్దున్న ఇంటికి వెళ్తే వస్తాను, నేను వచ్చి చూస్తాను అని అన్నారండి. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తే ఎవరండి, విఆర్ఓ గారు లేరు అండి. ఆయన కలుతలేదండి మాకు ఎప్పుడు వెళ్ళినా. మాకేదో ఒక దారి చేయకపోతే మాకు ఆత్మహత్య శరణ్యంలాగా ఉందండి. బ్రహ్మశ్రీ పత్రిజీ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం జంగారెడ్డి పట్టణంలోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు ధ్యానం యొక్క విశిష్టతను సిటీ న్యూస్కు వివరించారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆరోగ్యాన్ని, మనసును కాపాడుకోవాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు రామకృష్ణ అన్నారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానం కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. అలాగే పట్టణంలో కాలేజీ రోడ్లోని భారత్ గ్యాస్ కంపెనీ రోడ్లో ప్రతిరోజు ఉదయం తమ ఇంటి వద్ద ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా ధ్యానం నేర్పించబడినని సభ్యులు తెలిపారు. ఆదివారం 13వ తేదీన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మనసామారాధన నిర్వహించనున్నట్లు కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవులు, రొక్కయ్య, పద్మాజీ, శిరీష తదితరులు ఉన్నారు. మిత్రులకు ధ్యానం చేస్తుంటే తాను పురోగతి చెందుతూ ఎదుటివారు పురోగతి చెందాలని, తద్వారా విశ్వానికి ఒక ఆదర్శంగా
భరతమాతకి ముద్దుబిడ్డగా తయారవ్వాలని ధ్యానం చెప్తుంది. ధ్యానం చేస్తుంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. ధ్యానం చేస్తుంటే ఎలా చూడాలో చెప్తుంది, ఎలా మాట్లాడాలో చెప్తుంది, సంఘంతో సత్సంబంధాలు ఎలా పెంచుకోవాలో చెప్తుంది. తద్వారా సరి అయిన జీవనానందాన్ని ధ్యానం ద్వారా పొందటానికి వీలవుతుంది అని చాటి చెప్పిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా జానులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జంగారెడ్డి పట్టణంలోని దత్తనగర్లో ఉన్న భగవాన్ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా కేంద్రంలో కార్తీక గురువారం పురస్కరించుకొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి పాలపతి శ్రీనివాస్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజన పండు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ వెంకటస్వామికి పూజలు చేశారు. వెంకటస్వామి ఆశ్రమ ఇన్ఛార్జ్ సత్యానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్నదానం నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి, వానపల్లి జగదీష్, చిట్టూరు చైతన్య, కాకి వెంకటేశ్వరరావు, పరిమిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమ స్థలదాత డాక్టర్ టి కేశవరావు, సాయికృష్ణ మాస్టారు, ఓరుగంటి నాగరాజు సత్సంగం నిర్వహించి హారతలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఆశ్రమ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. వెంకటస్వామి తుంబుర, పరమశివుని లింగాకారం, శంఖచక్రాలు, నాగేంద్రుని ఆకారాలతో కలిగిన దీపాలకు పూజలు చేశారు. చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా మహిళలతో పాటు మగవారు సైతం దీపాలు వెలిగించి భారీ స్థాయిలో బాణాసంచా కాల్చారు. ఈ నెల 12వ తేదీ శనివారం జంగారెడ్డిలోని వెంకటస్వామి సేవా కేంద్రానికి గురుదత్త పీఠాధిపతులు విఠల్ బాబా రానున్నట్లు తెలిపారు. జంగారెడ్డిలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పుష్కర నది జలాభిషేకం పూజా కార్యక్రమాలను శుక్రవారం నుండి ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళకూరి రవికుమారాచార్యులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే 12 నదుల పుష్కర జలాభిషేక ఏర్పాట్లను సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, సాక్షి విలేకరి డివి భాస్కర్, ఈవో పెన్మస్ విశ్వనాథరాజును అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం స్వామివారిని పట్టణ వీధుల్లో కన్నుల పండుగగా గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, ఈవో పెన్మస్ విశ్వనాథరాజులు శనివారం జరగబోయే పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కోమలి శ్రీధర్ బాబు, వీరవల్లి సోమేశ్వరరావు, పాటిబండ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సహజంగా విద్యా సంస్థలు ఆగస్టు 15, నవంబర్ 14, జనవరి 26 తేదీలలో స్వాతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలు ఘనంగా చేస్తారు. ఇవి తప్పితే నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి చేస్తుంటారు. వీటితో పాటు జాతీయ విద్యా దినోత్సవాన్ని కొందరే చేస్తారు. జంగారెడ్డి మండలంలోని దేవులపల్లి బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రతి సంవత్సరం నేషనల్ ఎడ్యుకేషన్ డేను క్రమం తప్పకుండా చేస్తుంది. ఈ సందర్భంగా గురువారం నేషనల్ ఎడ్యుకేషన్ డే కావడంతో విద్య యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ గీతాలు ఆలపించారు. చదువుకునే లాలు ఇంటికి వెలుగు, కూలి పనులు వద్దు, చదివే ముద్దు అంటూ నినాదాలు చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ నిర్వహించారు. తొలుత బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి దుర్గారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. విద్యా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు ఆరుగులు నాగేంద్ర, పులపాకులు వీరస్వామి, గెద్దా వెంకన్న, తుందుర్తి నాగమణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో భారతదేశ చిత్రపటాన్ని వేసి నేషనల్ ఎడ్యుకేషన్ డే ప్రాముఖ్యతను చాటారు. ఈ సందర్భంగా దుర్గారావు సుదీర్ఘ ప్రసంగం చేశారు. Which were very important to the students because they are the pillars of tomorrow. Maulana Abdul Kalam Azad, he was the prominent freedom fighter. He was born on 11 November 1988 and he worked as education minister in Nehru's cabinet. He was the first education minister of our independence country like
our motherland, India. As part of this, every year we are celebrating 11/11/2011 ఒక విశిష్ట రోజుగా భావించవచ్చు. ఈ రోజు ఏదైనా శుభకార్యం జరిగితే జీవితాంతం గుర్తుండిపోతుందని ప్రత్యేకతను కోరుకునే ప్రతి ఒక్కరూ నమ్మకం. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం నెలల నుండి ఓ బుజ్జి అమితాబ్నో, ఓ బుల్లి అభిషేక్నో, ఓ చిట్టి ఐష్నో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఐశ్వర్యరాయ్ 11/11/11 తేదీ శుక్రవారం రోజున ఓ బిడ్డకు జన్మనిస్తుందని కోట్ల రూపాయలలో బెట్టింగ్లు కట్టారు అభిమానులు. ఇది ఇలా ఉండగా జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జిల్లాలోని ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన బేతా ఇందు 2 కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అలాగే దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన మల్లిపూడి మాధవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన భార్య మొదటి కనుపులో ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ఈ లక్కీ డే రోజున మరో 2 కవల పిల్లలకు జన్మనివ్వడం ఎంతో ఆనందంగా ఉందని సిటీ న్యూస్ వద్ద ఆ బాలికల తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. తేదీ 11/11/2011 తేదీన నాకు 2 కమల పిల్లలు. ముందు కూడా ఫస్ట్ పాప పుట్టింది, ఇప్పుడు 3 ఆడపిల్లలు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, బాగానే ఉందండి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు మ్యాజిక్ డే వస్తుంది. ఈ ఏడాది 11వ తేదీ 11వ నెల 2011 సంవత్సరం శుక్రవారం రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు లక్కీ డేగా జీవితాంతం చరిత్రలో మిగిలి ఉండాలని ఆకాంక్షిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇదే రోజు పుట్టినరోజు వస్తే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఇల్లు తీసి పందిరేసి గోలగోలు చేస్తారు. జంగారెడ్డి మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన హజగర్ వలీ భార్య నసీమా బేగం 1998 సంవత్సరంలో నవంబర్ 11వ తేదీన ఒకే కనుపులో 3 కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే నవంబర్ 11వ తేదీ 2011 సంవత్సరం, అది కూడా ముస్లిం సోదరులకు ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడంతో వాళ్ళ పుట్టినరోజును ఆనందంగా చేసుకున్నారు. ఆ కవల పిల్లలను పేరుతో పిలిస్తే తప్ప గుర్తుపట్టలేమని బంధువులు సిటీ న్యూస్కు తెలిపారు. అక్కనవుతారు వీళ్ళు పెద్దమ్మ గారు అమ్మాయిని. వీళ్ళని ఒక్కొక్కసారి వేరే ఏం పేరుతో కూడా పిలుస్తారు, ఒక పేరు ఇంకొకరితో పిలుస్తారు. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు వీళ్ళ వాళ్ళు చాలా మంది కూడా. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో మధురానుభూతిగా ఉందని కవల పిల్లలు అంటున్నారు. మాది అక్కవరం గ్రామం. మేము నా పేరు నిహా, మా చెల్లి పేరు అస్మా, మా అక్క పేరు తమన్నా. మేము 3 కవల పిల్లలుగా పుట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 11వ తేదీ 11వ సంవత్సరం 11వ నెల రోజు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెన్నజీయర్ స్వామివారి మంగళా శాసనములతో పుష్కర పుణ్యనది జలాభిషేక మహోత్సవ శుభ ఆహ్వానం. 11వ తేదీన అంకురార్పణ, 12వ తేదీ శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజున పుష్కర నది జలాభిషేకం, సహస్ర కలశాభియాగం, సుదర్శన యాగం, శాంతి కళ్యాణం నిర్వహించబడును. గోత్రనామాలతో పూజ జరుగును. అభిషేక జనం ప్రసాదంగా ఇవ్వబడును. గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా జరుగుచున్న పరమ పవిత్ర పుష్కర నదీ జలాభిషేక మహోత్సవ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం. 316 చెల్లించిన వారు ఉభయదాతలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వివరాలకు పెన్మత్స విశ్వనాథరాజు, కార్యనిర్వహణాధికారి. ఫోన్ 08821 227171. వందనపు సాయి బాలపద్మ, చైర్పర్సన్. సెల్ నంబర్ 9440925438. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ వెంటనే కావాలనుకుంటున్నారా? మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలా? అయితే వెంటనే సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సంప్రదించండి. సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్స్, కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. సెల్ 9849484998 9394262728. జంగారెడ్డి ప్రభుత్వ బాలురున్నత పాఠశాల విద్యార్థులతో ఎంఈఓ డి సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 11/11/2011 తేదీ శుక్రవారం నుండి సంవత్సరం పాటు రాష్ట్ర విద్యా చైతన్య ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఎంఈఓ తెలిపారు. విద్యా హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ విద్యా చైతన్య ఉత్సవాల ఉద్దేశమని ఆయన చెప్పారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ఎస్ఎస్ భగవాన్, ఎంఆర్పీలు విలియమ్స్, మధుసూదన్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున 11/11/11
మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా మరి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థికి అందాల్సింది. అదేవిధంగా ఆర్టీఈ ప్రకారం జీవో ప్రకారం మరి నాలెన్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా మరి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో మరి ఉండాలని చెప్పేసి ఈ రోజున ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పాఠశాలలో కానివ్వండి, ప్రతి ఒక్క ఎస్ఎంసీ కమిటీ సమావేశంలో కానివ్వండి ఈ ఆర్టీఈ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి పౌరుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్క తండ్రికి కూడా మరి ఆర్టీఈ యొక్క మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి. కార్తీక పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డి వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భక్తులు శివలింగాకారంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సిటీ న్యూస్తో మాట్లాడారు. కిత్తనార చెట్టు కొమ్మలపై కార్తీక దీపాలను వెలిగించారు. కిత్తనార చెట్టు విశిష్టతను వివరించారు. వేణుగోపాల స్వామికి ఆలయ అర్చకులు వాడపల్లి రత్నమాచార్యులు విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, కొనకల నీరజ, ప్రశాంత్, విహెచ్పి సభ్యులు కొనకల వెంకటేశ్వరరావు, తోట రామకృష్ణ, గడ్డి రమణమ్మ, కుమారి, సత్యనారాయణ, ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో తాడయ్య అనే సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు కుటి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని 2010 సంవత్సరంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఘనంగా ప్రారంభించారు. సుమారు 25 మంది మహిళలు, బాలికలు ఈ శిక్షణలో కుట్లు నేర్చుకున్నారు. వారికి సగం ధరకే కుట్టు మిషన్లు ఇస్తామని ఒక్కొక్కరి దగ్గర నుండి 1500 రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు మీరా సాహెబ్. దాదాపు సంవత్సరం అవుతున్నా వారికి కుట్టు మిషన్లు అందివ్వలేదు. వారికి రావాల్సిన స్టైఫండ్ను కూడా అందించలేదు. అయితే ఈ నెల 10వ తేదీ గురువారం వారికి జంగారెడ్డిగూడెం పట్టణంలో డబ్బులు ఇస్తామని చెప్పి వారిని జంగారెడ్డిగూడెం పిలిపించారు. సంవత్సరం నుండి ఇబ్బందులు పెడుతున్న వారి మాటలు నమ్మి జంగారెడ్డిగూడెం వచ్చారు గిరిజనులు. మళ్ళీ మోసపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 9 గంటలైనా ఎవరూ రాకపోవడంతో రోడ్డు పక్కనే ఉంటూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ చర్యను గిరిజన ఉద్యోగుల సంఘం ఏరియా కోఆర్డినేటర్ నోపా రంగారావు, సభ్యులు పూనేం బాబురావు తీవ్రంగా ఖండించారు. అవసరమైతే పోలీస్ కేసు పెట్టి గిరిజనుల సొమ్మును వెనక్కి తీసుకుంటామని వారు చెబుతున్నారు. చాలామంది గిరిజనులు ఈనాటికి కూడా చాలా నష్టపోతున్నారు. మరి వీళ్ళంతా మరి మోసపోతున్నారు. వీళ్ళంతా మరి ట్రైనింగ్ అని ఎండిఓ గారి ద్వారాగా ట్రైనింగ్ ఇప్పించారు వీళ్ళకి, మిషన్ ట్రైనింగ్లు. అలాగే వీళ్ళు మన ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారంట. మరి దాని నిమిత్తం వీళ్ళకి ట్రైనింగ్ 1 నెల ఇచ్చి మీకు మిషన్లు కూడా మిషన్లు కూడా ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర 1200 రూపాయలు కట్టించుకున్నారంట. 1500 రూపాయలు కట్టించుకున్నారంట. ఈ రోజు వరకు కూడా వీళ్ళకి మిషన్లు ఇవ్వలేదు. తర్వాత వీళ్ళకి స్టైపెండ్ కూడా 1500 ఇవ్వాలంట. 1500 ఒక్కొక్కరు 1500 ఇవ్వాలంట. ఆ అమౌంట్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. మరి వీళ్ళంతా చాలా మోసపోయారు. గిరిజనులు ఈ రకంగా మోసగించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మేము గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని వెంటనే పై అధికారులు తక్షణమే స్పందించి వీళ్ళకి రావాల్సినటువంటి. విద్యుత్ శాఖ చేస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలకు ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కెవి రమణ ఆరోపించారు. శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. కరెంటుపై ఆధారపడే కార్మికులు ఇలా కరెంటు కోతల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్న ప్రజాప్రతినిధులు ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇకనైనా విద్యుత్తును సక్రమంగా ఇవ్వకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాంతారావు, శ్యామలరావు, ఈ భూషణం, రాములు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.